పిండి అయితే రుబ్బుకున్నాము, కలిపి పెట్టుకున్నాను, ఉప్పు అన్నీ వేసుకొని మనమైతే దోశ పోసుకుందాం. ఇప్పుడు మనం ఇలాగా మెల్లిగా స్లోగా తిప్పుకొని ఇది కూడా వేసుకుందాము. బాగా ఎర్రగా రోస్ట్గా కాల్చుకుందామండి, బాగుంటుంది. మనం జీలకర్ర వేసాం కాబట్టి పిల్లలకు కూడా బాగా అరుగుతుంది, ఏమీ ఇబ్బంది ఉండదు. అరగదనేసి అల్లము జీలకర్ర పడ్డాయి, మనం కొత్తిమీర వేసుకున్నాము, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. చూడండి, దోశ అయితే పెసరట్టు బాగా కాలింది, మనం తీసుకుందాము. చూడండి, దోశ అయితే బాగా కాలింది, బాగా క్రిస్పీగా కాలింది. మా కోడలు కూడా తిని చూపిస్తాం. చూడండి ఎలాగుందమ్మా దోశ పెసరట్టు. దోశ చాలా క్రిస్పీగా, చాలా రోస్ట్గా కాలింది. అలాగే దీంట్లో అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నాం కాబట్టి దోశ చాలా టేస్ట్గా ఉందండి. పిల్లలు కూడా తప్పకుండా నచ్చుతుంది, పిల్లలకి చాలా బాగుంది దోశ. దానిలో కాంబినేషన్ చట్నీ, పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుందండి. అల్లం చట్నీతో కలుపుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. తప్పకుండా ఈ దోశ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.